ఈ పరిశుద్ధ వారములోని బుధవారము కొరకు సువార్త పాఠము నుండి అనగా లూకా 22వ అధ్యాయము నుండి ఆత్మదేవుడు మనకు నేర్పిస్తున్న పాఠము ఏదనగా, ఆయన శిష్యులతో పస్కాను భుజింపవలనని ఆయన మిక్కిలి ఆశపడి మేడగదిలో బల్లను సిద్ధపరిచిన తర్వాత వారికి రొట్టెను ద్రాక్షారసమును పంచిపెడుతూ ఆయన ఒక మాట చెప్పడము మనము చూడవచ్చు. అదేదనగా, నన్ను అప్పగించు వాని చేయి నాతో కూడా ఉన్నది అని. ఆ చేయి ఇస్కరియోతు యూదాది అని మనకందరికీ తెలుసు. వాడు దొంగయ్య ఉన్నాడని వాక్యభాగంలో మనము చదవవచ్చు. ఇంకా లూకా 22:3లో సాతాను వానిలో ప్రవేశించెను అని కూడా మనము చదవవచ్చు. ఇక్కడ ఆత్మదేవుడు చూపిస్తున్న దృశ్యం ఏదనగా, మనము ఎక్కువ గమనించవలసిన విషయం ఏదనగా, సాతాను ఇస్కరియోతుతో పాటు రాత్రి భోజనపు బల్లలో ఉన్నాడని మనము గమనించాలి. రాత్రి భోజనపు బల్ల ఎంతో పరిశుద్ధమైనది, అతి పరిశుద్ధమైనది కదా. కానీ మనము ఏదో ఒక రకంగా మనకు ఇష్టము వచ్చినట్లు, అనగా ఇస్కరియోతు యూదా వలె సాతానుతో కలిసి మనము తీసుకోవడము ఎంతవరకు సబబు, ఇది మనము ఆలోచించాలి. మిగిలిన 11 మందికి లేక మన చుట్టూనున్న వారికి సాతాను ఎక్కడుందో తెలియకపోవచ్చు, కానీ మన దేవునికి అన్నీ ఎరుక. ఏ విధముగా మనము రాత్రి భోజనము తీసుకుంటున్నామో ఆయనకి తెలుసు. ఇక్కడ ఆత్మదేవుడు హెచ్చరిస్తున్న భాగము ఏదనగా, ఆయన ధారపోసిన రక్తమును, ఆయన శరీరమును తీసుకునే సమయము ఎంతో పరిశుద్ధమైనది. ఇక మీదట ఇస్కరియోతు యూదా వలె సాతానుతో రాత్రి భోజనము తీసుకొనకుండా పరిశుద్ధతతో సిద్ధపాటుతో ఆయన బలను సమీపించడము మనకు మంచిది. ఆత్మదేవుడు చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక.